హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 10 రివ్యూకి అయితే వచ్చేసాం. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో. నచ్చితే రివ్యూ లాస్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, ఇవాళ నామినేషన్స్ హడావుడిగా స్టార్ట్ అయినాయి. ఎవరెవరు నాకు అంత అంటే లాస్ట్ టైము వీళ్ళు నామినేట్ చేయడానికి ఆపర్చునిటీ దొరకలేదు కదా వీళ్ళకి, హౌస్ ఓనర్స్కి. అందరు లాస్ట్ వీక్ పాయింట్సే పట్టుకొచ్చారు. ఈ వీక్కి సంబంధించి ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ ఏమన్నా పట్టుకొచ్చింటుంటే కొంచెం నామినేషన్స్ అనేటివి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేవి అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద నామినేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ద లాస్ట్ వీక్. సో దట్ ఏంటంటే అన్నీ ఆల్రెడీ విన్నట్టే, అందరు దీనికి వేస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నాకు బాగా చలో ఇవి మాట్లాడచ్చురా అనిపించినాయి హరీష్ గారివి, ఇమాన్యుల్ గారివి. అండ్ అంతే, వీళ్ళిద్దరివే ఆ మెయిన్ టాపిక్. అండ్ బర్నీ గారి టాపిక్ అదే అంతే, పాత టాపిక్ అయిపోయింది దాని గురించి ఏం మాట్లాడతాం. సరే, లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ఇట్. సో అన్ని నామినేషన్స్ అండ్ అన్ని నామినేషన్స్ ఇష్యూసే ఉన్నాయి. సో ఏ పాయింట్ మీద మాట్లాడచ్చు అనిపిస్తుందో దాని మీద మాట్లాడదాం. అవసరం లేదు అనిపించినాయి, క్విక్లీ గెట్ ఆఫ్ ఫ్రమ్ దాట్. రాము రాథోడ్ పగడాల పవర్ని నామినేట్ చేస్తాడు, యాటిట్యూడ్ ఇష్యూస్ అని చెప్తాడు. 2 వీక్స్లో ఆ ఒక్క రీజనే దొరికిందా అనిపించింది నాకైతే. సో సిల్లీ రీజన్ అనిపించింది టు బీ ఫ్రాంక్. కొంచెం ఒక మంచి రీజన్ చెప్పింటే బాగుండు రాము రాథోడ్. తర్వాత హరీష్ గారిని నామినేట్ చేసిండు. అప్పుడే అనుకున్నా యాక్చువల్లీ, ఎప్పుడంటే ఫుడ్ తినమని బతిమలాడుతుండు రాము రాథోడ్, గమనించారా? ఆ టైంలో అనుకున్నా ఇన్నిసార్లు బతిమలాడించుకుంటుండు ఈ అబ్బాయికి నామినేషన్కి రీజన్ అవుతాడేమో అనిపించింది. అగైన్ హరీష్ గారి దగ్గర ఇంతమంది దగ్గర ఎందుకు వెళ్ళి అట్లా మాట్లాడిండు అని ఒకటి అనిపించింది. బట్ ఏంటంటే ఆయన కోసం స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండు అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కాకపోతే అది జనాలకి ఎలా అర్థమైందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కూడా అలానే అర్థమైంది. అండ్ జనాలకు ఎలా అర్థమవుతుంది, వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. ఆ టైంలో వాళ్ళకి పాజిటివ్ స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్ అక్కడ కనపడలేదు. ఎందుకంటే చూపించిన ఫుటేజ్ అట్లాంటిది, ముగ్గురు ఆడవాళ్ళు అనగా అది ఎవరికైనా నెగిటివ్గానే కనిపిస్తుంది. సో ఎస్, నెక్స్ట్ ప్రియా ఫ్లోరాని నామినేట్ చేస్తుంది, షాంపూ అండ్ కండిషనర్ ఇష్యూ. సో ఏంటంటే నువ్వు ఈ లెవెల్లో వాళ్ళు దిగినప్పుడు కొంచెం లెవెల్ దిగడం, మొత్తం జీరోకి వెళ్ళిపోకండి. అంత ఎక్కువ దిగజారడం వల్ల మీ వాల్యూస్ అనేవి పోతాయి. ఎందుకంటే ఆమెని తను ప్రియా ఫ్లోరాని ఒక మంచి స్టాండర్డ్స్లో చూడడం అనేది గమనించాం. బట్ యా, దట్ ఐ థాట్ ద సేమ్. అదే లాస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఒకరిని మించి ఒకళ్ళు దిగజారి నెగిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకున్నారు అనేది. యా, ఫ్లోరా చాలాసార్లు ఇవాళ చాలా నామినేషన్స్ని యాక్సెప్ట్ చేసేసింది, విచ్ ఇస్ సో నైస్ ఆఫ్ హర్. కాకపోతే ఏంటి అని అంటే ప్రాబ్లీ ఏమంటారు, పగ తగ్గినట్టు ఏం కనిపిస్తలే. చూద్దాం ఫ్యూచర్లో అది ఎలాంటి వాటికి దారి తీస్తుంది. అండ్ ఎగ్ ఇష్యూలో నెక్స్ట్ బరీని నామినేట్ చేసింది ప్రియా. షీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ పాయింట్. అంటే తను మాట్లాడేటప్పుడు పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఎగ్ ఇష్యూ అనేది ఏదైతుందో ఊరికే రిపీట్ అవుతుంది. బట్ ఆమె డబుల్ స్టాండర్డ్స్ చూపించావు ఆయన క్యాప్టెన్షిప్ టాస్క్లు ఏదైతే ఆడుతుందో అప్పుడే వెరీ గుడ్ ప్రియా అన్న అతను వెంటనే ప్రియాది పీకేయండి అన్నాడంట. అది తనకి హర్ట్ అయింది. బట్ గేమ్ పరంగా ఇటు ఎంకరేజ్మెంట్, డబుల్ స్టాండర్డ్స్, అది ప్రియా అన్నమాట కరెక్ట్ అది. సో బర్నీ గారి విషయంలో ఇవాళ పాపం అనిపించింది. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే అందరు పెడుతున్న పాయింట్స్ చూస్తుంటే కరెక్టే. బట్ నేను మాట్లాడతా, బర్నీ గారి పాయింట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతా. సో రీతు గారు హరీష్ గారిని నామినేట్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే ఫుడ్ని డిస్రెస్పెక్ట్, డు నాట్ రెస్పెక్ట్ ఫుడ్. ఓకే, అక్కడ ఆ పాయింట్ అయితే నాకు బాధ అనిపించిందండి యాక్చువల్లీ రీతు గారి విషయంలో. సో గేమ్ ఫార్మాట్ అవ్వచ్చు, లేదంటే ఆమె ఫుడ్ అడిగి తిండిండొచ్చు, లేకపోతే అడగకుండా తిండిండొచ్చు. కాకపోతే ఆమె చెప్పేటప్పుడు కూడా బాధ అనిపించింది. చాలాసార్లు ఆమె ఫుడ్ దొంగతనంగా తినడానికి వచ్చి కూడా హోల్డ్ చేసుకుంది. బట్ అడిగి తినడం అయితే తప్పేం లేదు, వాళ్ళు పెడితే తినడం కూడా తప్పేం లేదు. పర్టికులర్ పాయింట్లో వాళ్ళు మనోవేదనకు గురైనవు, గొడవలైనవి. ఆ పర్టికులర్ ఫుడ్ విషయంలో అన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వచ్చినాయో తెలియదు. కానీ అగైన్
ఆ అమ్మాయి ఫుడ్ విషయంలో అంటున్నామే అది నెగిటివ్గా వెళ్తే జనాలకి అదంతా పక్కన పెడితే ఆమె ఏడవడం నాకు మంచిగా అనిపించలేదు. అంటే ఫుడ్ కోసం ఎందుకు అంత అంత నెగిటివ్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అనే హరీష్ గారి విషయంలో నాకు కరెక్ట్ అనిపించలేదు. హరీష్ గారు అలా మాట్లాడి ఉండకూడదు ఫుడ్ విషయం అయితే. ఖచ్చితంగా మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎందుకంటే మాట్లాడుతుంటేనే పాపం అడిగినప్పుడు అడిగి తినిపించుకున్నాను నేను. సింపతి అయితే కాదు, సింపతి అయితే ఖచ్చితంగా కాదు. సింపతి కార్డ్ అని అన్నాడు హరీష్ గారు, అది నేను అగ్రీ చేయను. షీ డి నాట్ ప్లే సింపతి, షీ ట్రూలీ ఎక్స్ప్రోజ్ దర్ ఎమోషన్స్. ఎందుకంటే కాంటెంట్ అక్కడ టాపిక్ అదే మాట్లాడుతారు కాబట్టి. ఆ పర్టికులర్ ఫుడ్ గురించి అన్ని మాట్లాడుతుంటే లాస్ట్ టైం మొన్న కూడా ఏడ్చింది, వచ్చేస్తుంది ఏడుపు ఆటోమేటిక్గా. మొగోళ్ళు అయ్యి హరీష్ గారు ఏడవగలిగినప్పుడు వాళ్ళు కూడా ఏడుస్తారు, ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. ఓకే, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఓకే, స్పోర్టివ్గా లేరు అనే పాయింట్ కూడా ఎవరు రీతు నామినేట్స్ హరీష్. అదేలే, ఫుడ్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది నాకు నిజంగా. దాని తర్వాత ఫ్లోరాని నామినేట్ చేసింది, సేమ్ డస్ట్బిన్ దగ్గర క్లోత్స్. వాస్తవం అదైతే, ఆ పాయింట్ అయితే కరెక్ట్గా మాట్లాడింది మన ప్రియా గారు. ప్రియా కాదు, సారీ 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 పేరు రీతు. పేర్లతో చాలా కన్ఫ్యూజన్ అవుతుంటుంది తెలుసా నాకు. సరే, రీతు గారు డస్ట్బిన్ దగ్గర నుంచి నేను పక్కన పెట్టిన బట్టలు మర్చిపోయి కొంచెం చూసుకునే లోపు మీరు అక్కడి నుంచి బట్టలు తీసుకొని డస్ట్బిన్ దగ్గర పెట్టిండ్రు. మీరు ఇప్పటి నుంచి డస్ట్బిన్ దగ్గరనే పెడతారన్న వాళ్ళు పక్కన పెట్టమంటే ఇప్పుడు డస్ట్బిన్ దగ్గరికి కూడా పట్టుకొనే కదా పెట్టాలి అనే పాయింట్ మాట్లాడింది. ఆ పాయింట్ అయితే చాలా కరెక్ట్. కాకపోతే అదే ఇనిషియేటివ్ ఏదైతే మళ్ళీ తర్వాత యాక్సెప్ట్ చేసేసింది, సారీ చెప్పింది, చిన్న చిన్న అవుతుంటాయి బ్రో. కాకపోతే ఏంటంటే ఆ డస్ట్బిన్ దగ్గర పెట్టేయడం అనేది రాంగ్ డెసిజన్ అండ్ రాంగ్ ఇన్పుట్. సో అదేలే, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎంతగానం నువ్వు చెయ్యలేను, ఐఎమ్ నాట్ అ సర్వెంట్ అనే ఫీలింగ్ ఎంత ఉన్నా కానీ ఫ్లోరా గారికి ద పాయింట్ దే కన్వే చేయడం మీద ఉంటుంది. ఆబ్వియస్లీ ద కమ్యూనికేషన్ దట్ హవ్ యూ మేక్ దట్ షుడ్ బి ప్రాపర్లీ, సో దట్ ఏంటంటే ఖచ్చితంగా వింటారు అట్లా చెప్పే విధానాన్ని బట్టి. లేదంటే ఇక ఇట్లా నామినేషన్లు అవుతూ ఉంటాయి. అండ్ సంజన గారి విషయంలో ఏదైతే జరిగిందో అవన్నిట్లో షీ డిడెంట్ ఫీల్ సారీ అనే పాయింట్ గురించి కొంచెం మాట్లాడింది. సో ఇవన్నీ పాత పంచాయతీలు అయిన పాత ఇష్యూస్ని మళ్ళీ ఈ వారం కూడా రావడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. సెలబ్రిటీస్ నామినేషన్స్ కూడా మళ్ళీ లాస్ట్ వీకే కనెక్ట్ అవ్వడం అనేది ఐఎమ్ సర్ప్రైజ్డ్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఓకే, సుమన్ గారు హే నామినేట్స్ అబౌట్ ప్రియా గారి నామినేట్ చేస్తారు. ఆ నామినేషన్ కొంచెం చాలా కూల్గా చాలా కామ్గా చెప్పాడు, బట్ ఆ పాయింట్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు నాకు. ఎందుకంటే అందరినీ అడిగింది ప్రియా గారు దట్ ఎవరెవరు దొంగతనం చేసారు చెప్పండి అని చెప్పేసి. సో కాకపోతే ఆయన అఫెండ్ అయ్యాడు. ఓకే, బట్ దట్ పాయింట్ ఐ డు నాట్ థింక్ ఇట్ ఈస్ వ్యాలిడ్. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆయన హర్ట్ అయ్యాడు కరెక్టే, కాకపోతే ఏంటంటే నిజం చెప్పాలంటే ఆమె అందరిని అడగాలి కదా, ఎవరు తీసారో తెలియాలి కదా. మరి ఆయన ఫీల్ అయ్యాడు, అది వేరే విషయం. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి దోశ గురించి. అదైతే పాపం చాలా ఇన్వాలిడ్ అనిపించింది నాకు. ఎందుకంటే సరే హ్యూమానిటేరియన్ బేసిస్ కింద ప్రియా గారు అలా తీసి ఇవ్వడం తప్ప. అరే నువ్వు నాకెట్లు వేసి ఇస్తావు, టాస్క్ చేయించుకోకుండా అని నామినేట్ చేస్తాడు ఎవడన్నా. అట్లా నచ్చలే నాకు ఆ పాయింట్. సో ఆ పాయింట్ చాలా ఇన్వాలిడ్ అనిపించింది. తర్వాత పాపం మా పిల్ల నేను మీకు వేసి ఇచ్చినందుకు నాదే తప్పు అని చెప్పేసి షీ టోల్ దాట్. సరే, సెకండ్ నామినేషన్ మనీష్ గారు షాక్ అయ్యి లేచాడు. లేవగానే షాక్ అవుతుంది మా ఇంట్లో. ఇప్పుడే కదా మనీష్ సపోర్ట్ చేసిండు, మళ్ళీ వెంటనే ఆయన లేపడం ఏంది అన్నట్టు అనుకుంది మా వైఫ్ కూడా. సో సెకండ్ నామినేషన్ వచ్చేసి మనీష్ ఇంట్లోకి అలౌ చేస్తలేడంట. సో ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపించలేదు. మీకేమనిపించిందో చెప్పండి నాకు. ఎందుకంటే ఇంట్లోకి రావడం అడగడం అనేది మినిమం కట్టేసి, ఆయనకి మానిటర్ బ్యాచ్ కూడా లేదు. జస్ట్ అట్లీస్ట్ వచ్చిపోయే వాళ్ళనన్నా మానిటర్ చేస్తే, ఆ వాచ్మెన్ జాబ్ అన్నా ప్రాపర్గా చేయాలి కదా. నేను గమనిస్తూ ఉండాలి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకటి అడగాలి కదా. నేను ఆల్మోస్ట్ 25 దొంగతనాలు అయినాయి ఇంట్లో, నిన్ననే కాదు జనరల్లీ అందరినీ అనుమానంతో చూస్తున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడు. బట్ అగైన్ ఆయన నామినేషన్ అనేది నాకు వ్యాలిడ్ అనిపించలేదు సుమన్ గారిని. సో మీకేమనిపిస్తున్నాను చెప్పండి. ఆ డిస్కషన్లో ఇమాన్యుయల్ నవ్వుతూనే ఉన్నాడు త్రూ అవుట్ ద టైం. నాకు అది చాలా ఫన్నీ అనిపించింది. పొట్టు నవ్వుతున్నాడు ఈయన మాట్లాడుతుంటే.
ఫర్ ద ఫస్ట్ టైం అట్లీస్ట్ ఏదో నామినేషన్స్లోనో లేకపోతే ఏదో ఒక విధంగానో ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యాడు గేమ్లో, మాట్లాడాడు. ఇవాళ కొంచెం లాస్ట్ సంజన గారు ఎపిసోడ్, సంజన గారు నామినేట్ చేసినప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా మాట్లాడడం జరిగింది. కొంచెం ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. ఆయన బయట ఆయన ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంది సుమన్ శెట్టి గారు. అసలు ఆయనకు వచ్చే లైక్లు అది ఏందో అంటే నేను చూస్తున్నా. 6 hours ఉందనుకుంటా, 6 hours ఉండే అది వచ్చి 165,000 లైక్స్. 6 గంటలకి అన్ని లైక్లు ఏంది భయ్యా, ఆయన చాలా ఘోరంగా వెళ్ళిపోతున్నాడు. సో ఐ లైక్ హిమ్, బట్ అగైన్ ఆయన రీజన్స్ వ్యాలిడ్ ఏంటంటే బాగుండేది. బట్ అగైన్ మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, దిమోన్ పవన్ నామినేట్స్ ఫ్లోరా. థమ్స్అప్ రీజన్, థమ్స్అప్ అయితే ఆమె దొంగతనం అంటే ఇస్తే తాగిండు కదా అనే పాయింట్ కూడా చెప్పిండు. అండ్ డస్ట్బిన్ టాపిక్ చెప్పిండు సేమ్. ఇవాళ కొద్దిగా గొప్ప కొంచెం బెటర్ అని చెప్పాలి పవన్ నామినేషన్స్ విషయంలో. అంటే నాట్ అప్ టు ద మార్క్ అండ్ నాట్ వెరీ స్ట్రాంగ్, బట్ ఓకే ఓకే. ఆయన నేను ఊహించుకున్న దానికన్నా కొంచెం ఒక మెట్టు పైకి ఎదిగి ఆ నామినేషన్స్ పాయింట్ పెట్టాడు అనిపించింది. నాట్ యాక్చువల్లీ వావ్ అన్నట్టు కూడా ఏం లేదు నాకు. ఓకే, నెక్స్ట్ బర్నీ గారిని నామినేట్ చేశాడు. ఓకే, సేమ్ ఎగ్ ఇష్యూ. అదేలే, సో ఎగ్ ఇష్యూలోనే మళ్ళీ తనుజా గారు ఏదైతే ముందు యాక్సెప్ట్ చేయాల్సింది, తనుజా గారికి ముందు చెప్పాల్సింది, తనుజా గారిని పక్కన పెట్టేసి మీరు ఒక్కరే మంచోళ్ళు అయిపోదాం అనుకున్నారు అనే పాయింట్ గురించి మాట్లాడిండు. ఓకే, ఇమాన్యుయల్ నామినేట్స్ మనీష్. ఇవన్నీ గురించి ఎందుకు స్కిప్ చేస్తున్నా, ఎగ్ టాపిక్ వస్తే అంటే లాస్ట్లో బర్నీ గారి నుంచి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతాను. సో ఇమాన్యుయల్ గారు మనీష్ గారిని నామినేట్ చేస్తారు. అదే క్యాప్టెన్షిప్ టాస్క్లో ఏదైతే జరిగిందో 110% నామినేట్ చేయాల్సిందే. ఓకే, అండ్ దాని తర్వాత హరీష్ గారిని రెడ్ ఫ్లవర్ అనే టాపిక్. అదేలే, ఇప్పుడు బేసిక్గా నాకేమనిపిస్తుంది అంటే హరీష్ గారు చెప్పిన కాంటెక్స్ట్ ఏదైతే ఉందో అక్కడ వేరే వేరే కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ ఫ్లవర్ తీసుకొని రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు మీకు అని అంటే క్యాజువల్గా రెడ్ ఫ్లవర్ ఇస్తున్నారు మీకు అని చెప్పినట్టు మాత్రం నాకు నిజంగా అనిపించలేదు. టు బీ ఫ్రాంక్ అది రెడ్ ఫ్లవర్ అని ఆయన అన్నట్టే, శ్రీజ అన్నట్టు మీరు అంటున్నప్పుడు మీరు తీసుకోవాలి, బట్ అది అక్కడ అవ్వలేదు. కాకపోతే ఈయన పాయింట్ ఏంటంటే పొద్దున కూడా మధ్యాహ్నం కూడా గుండు అంకుల్ అని అన్నాడు. సో అది కంటిన్యూ రిపీట్ అవుతుంది కాబట్టి నేను అక్కడ ట్రిగర్ అయ్యాను అని అన్నాడు. సరే, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక ర్యాపోలోనే అన్నాడు ఆయన మనీష్ గారు. ఓకే, కాకపోతే ఈయన తీసుకోలేని పరిస్థితి ఉంది. అదేలే, నిజంగా అనద్దు అన్నప్పుడు తీసుకో. సరే, శ్రీజ అన్న పాయింట్ ఇట్స్ రియలీ రైట్. నువ్వు తీసుకోవు గుండంగులు అంటే రెడ్ ఫ్లవర్ అనొద్దు. సో నువ్వు అది ఫ్లూక్లో చాలా సింపుల్గా జోక్గా అనేసినావు, అదే జోక్గా ఇమాన్యుయల్ గారు కూడా అన్నారు. అదే నా పాయింట్. ఓకే, మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ రెడ్ ఫ్లవర్ గురించి చాలా హడావుడి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు గట్టిగా అరిస్తే వాళ్ళ వాయిస్ వినిపించాలన్నా, సో పాయింట్కి రిలేటెడ్గా కాకుండా కొంచెం అటు ఇటు జంప్ అయిపోతున్నాడు హరీష్ గారు కూడా. సో మేబీ టు సప్రెస్ ద వర్డ్స్ అనిపించింది బేసిక్గా. ఇప్పుడు నాదో పాయింట్ ఉంది, నేను ప్రాపర్గా పెట్టాలని ట్రై చేస్తున్నాను. నువ్వు అక్కడి నుంచి గట్టిగా అరుస్తుంటే నేను తడబడుతున్నానో, నేను చెప్పాలని చెప్పలేకపోతున్నానో, నా వాయిస్ వినిపించట్లేదో, ఇలా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో దట్ ఆయన డామినేషన్ ఉంది ఆయన వర్డ్స్ మీద. సో రితు గారి విషయంలో ఆయన డామినేషన్ అనిపించింది, ప్లస్ ఇమాన్యుయల్ గారు చెప్తున్నప్పుడు ఆయన డామినేట్ చేస్తున్నాడు వాయిస్తో అనిపించింది. అట్ ది సేమ్ టైం శ్రీజ గారితో ఆయన డామినేట్ చేస్తున్నాడు వాయిస్తో అనిపించింది. అట్ ది సేమ్ టైం భరణియా తనుజ భరణి అనుకుంటా. సో వీళ్ళందరి విషయాలలో ఆయన డామినేట్ చేసేటప్పుడు, ఎగ్జాక్ట్లీ డామినేట్ చేస్తున్నప్పుడు ఆయన పర్టికులర్గా మాట్లాడే మాటల్ని గమనించాను నేను. సో అంటే బేస్లెస్ అనట్లేదు, ఎట్ ది సేమ్ టైం ఏదైనా కావాలని అంటే ఆయన వాళ్ళ మాటల్ని ఆ పాయింట్ మీద మాట్లాడట్లేదు హరీష్ గారు అనిపించింది. సో మీకేమనిపించింది? ఇప్పుడు నేను చెప్పిన చాలా థిన్ లైన్, అది చాలా జాగ్రత్తగా గమనిస్తే కానీ అర్థం కాదు. సో మీకేమనిపించింది ఒకసారి నేను అన్న ఈ పాయింట్కి ఒకసారి చెప్పండి. ఐ వాంటెడ్ టు నో. బట్ పెట్టాల్సిన పాయింట్స్ ఎవరైతే వాళ్ళు పెడుతున్నారో ఆపోజిట్లో, ఆ పాయింట్స్ అనేవి అయితే వస్తున్నాయి. బట్ అదే ఆయన అట్లా అరవడం విషయంలో నాకు అట్లా అనిపించింది. తర్వాత భరణి గారు ప్రియాని నామినేట్ చేస్తాడు అబౌట్ దోష సుమన్ గారికి ఇచ్చినప్పుడు. అప్పుడప్పుడే పిక్ చేసిండు ఆయన పాయింట్. ప్లస్ నువ్వు ఫుడ్ ఎంగేజ్ చేస్తావు అని చెప్పేసి ఇట్స్ ఆన్ వాళ్ళందరూ కలిసి ఉన్నారు, కలిసి తింటున్నారు. సో
ఇన్ఫెక్షన్ అవుతుంది XYZ రీజన్స్ అనేవి నాకు అంత ఫెయిర్ అనిపించలేదు. అగైన్ ఆ డాక్టర్ గురించి తీయడం కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. యూనో ప్రొఫెషన్ని తీయకూడదు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో. ఇక్కడ ఈయన డాక్టర్ గురించి మళ్ళీ హరీష్ గారు మిలిటరీ దాని గురించి ఆయన ప్రొఫెషన్ గురించి తీయడం ఎందుకు నాకేదో మంచిగా అనిపించలేదు. యా దట్ ఇస్ ద పాయింట్. బర్నీ గారి పాయింట్ నాకు రైట్ అనిపించలేదు. సో ఐ టేక్ స్టాండ్ ఫర్ ప్రియా ఇక్కడ. అండ్ ప్రియా విన్స్ ద ఆర్గ్యుమెంట్ ఫర్ షూర్. ఎందుకంటే ఆమె చెప్పిన పాయింట్స్ ఆమె చెప్పేటప్పుడు కూడా నాకు చాలా క్లియర్గా అనిపించింది. ఎందుకంటే ఆమె పెట్టే ప్రతి పాయింట్ కూడా మీరు వంట చేసేటప్పుడు ఇసుక వస్తుంది, అన్నం ఉడకట్లేదు, ఇవన్నీ మేము చెప్పలేదు. సో అవన్నీ పాయింట్స్ ఉన్నాయి. బట్ అగైన్ ఆ టైం వచ్చినప్పుడు బయటకు వచ్చినాయి అట్లా. తర్వాత బర్నీ నామినేట్స్ పవన్ డీమన్. ఇక్కడ పవన్ డీమన్ డామినేట్ చేసేసిండు రియలీ. అంటే అది పాత సుత్తి టాస్కే. సుత్తి ఏమంటుంది దాన్ని, వెళ్ళిపోయిందా మమ్మీ, సర్లే. అది సుత్తి రీజనే. అదేంటంటే తనుజ గారికి చెప్పిండాలి అది ఇది అని చెప్పేసి. సో కాకపోతే ఏంటంటే ఈయన చెప్పిన పాయింట్ ఏంటంటే తనుజ గారికి ముందే చెప్పింటే బాగుండు, మీరు ఒక్కరే సైడ్ తీసేసుకొని మీరు ఒక్కరే సేఫ్ గార్డ్ అయిపోయి మీరు ఒక్కళ్ళే మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు అని చెప్పేసి. బట్ అగైన్ అక్కడ ముందే సైగ చేశాడంట. కాకపోతే ఏంటంటే ఈయన పాయింట్ ప్రాపర్గా పెట్టగలిగాడు, అక్కడ కరెక్ట్గా పెట్టాడు అనిపించింది నాకు. మీకేమనిపించిందో చెప్పండి. ఓకే. అండ్ పగడాల పవన్ భరణి గారిని నామినేట్ చేస్తాడు, సేమ్ ఎగ్ ఇష్యూ. ఓకే. నెక్స్ట్ హరీష్ గారిని అబౌట్ హిస్ ప్రొఫెషన్ మాట్లాడాడని, అదైతే నేను కరెక్ట్ ఐ డోంట్ అగ్రీ దట్ ఇట్ ఈస్ రైట్. ఎందుకంటే ప్రొఫెషన్ని తీసి ఇంకా XYZ మాటలు కనెక్ట్ చేసి మాట్లాడద్దు. బికాజ్ ఆయన ఇష్యూ వచ్చింది. ఓకే. అక్కడ సిచ్యువేషన్లో అందరికీ ఎలా పోర్ట్రే అయిందో పగడాల పవన్కి కూడా అలానే పోర్ట్రే అయింది. దట్ ఆయన అది ముగ్గురు ఆడలతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనేసి. ఇప్పుడు అలా ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ప్రొఫెషన్, నువ్వు మిలిటరీ కదా, నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు అందరికీ ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది. నీకు అనిపించింది అందరికి అనిపించాలని రూల్ లేదు కదా. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకరు, ఇప్పుడు వాళ్ళకి ఎలా కనిపిస్తుంది వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. మీకేమనిపిస్తుందో దాని విషయంలో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. అండ్ తర్వాత అయిపోయిందా? ఈ అబ్బాయి పేరు ఏం పేరు, పవన్ ప్రొఫెషన్ అయిపోయింది. తర్వాత ఫ్లోరా తనుజాని నామినేట్ చేస్తుంది. ఆమె రీజన్సే కాకుండా నువ్వు నామినేట్ చేయాల్సిన అవసరం వెళ్ళిందను, ఎందుకు నామినేట్ చేసినావు అనే పాయింట్లో ఒక పాయింట్ ఒకటి నామినేట్ చేస్తుంది. ఓకే. మళ్ళీ డిమోని చెప్తుంది, ఎందుకంటే నువ్వు ఎందుకు ప్రతిదానికి సంజన విషయంలో ఊరికే నన్ను ఎందుకు వచ్చి అడుగుతున్నావు అనేది ఆమె అంటది అనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ పవన్ పాయింట్ మంచిగా అనిపించింది. సో బేసిక్గా జరిగిన ఇష్యూస్ రెండు సైడ్ నేను విన్నాను, నా సైడ్ టేక్ అనేది నేను తీసుకోవాలి. కాబట్టి ఆ స్టాండ్ విషయంలో నాకు అనిపించింది ఏంటంటే సంజన గారు అన్నిసార్లు సారీ చెప్పిన తర్వాత మీరు ఎందుకు సారీ చెప్పలేదు. రైట్ పాయింట్, గుడ్ పాయింట్ అది. ఓకే. బట్ అగైన్ నామినేట్ అయిపోయింది. తర్వాత హరీష్ బర్నీ గారిని నామినేట్ చేస్తాడు. సేమ్ ఎగ్ కిచెన్ ఫ్లోర్లో పైన అన్ని కింద పడేస్తావు. ఇమాన్యుయల్ గారు వచ్చి ఆయన క్లీనింగ్ జాబ్ కదా, సో క్లీనింగ్ చేసేటప్పుడు ఆయన మీద పడుతుంది బడనంతా అని చెప్పేసి ఆలోచించుకుంటే మొత్తం కింద పడేశారు, తీసి క్లీన్గా డస్ట్బిన్లో వేయకుండా అన్న పాయింట్ ఒక పాయింట్ బర్నీ గారు మాట్లాడారు. సో అక్కడ హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ గట్టిగా అరుచుకోవడం. ఓకే. సో ఇక్కడ కూడా నాకు ఆ బేస్లెస్ అనిపించింది. అదొక పర్టికులర్ అరవడం సప్రెస్ అవుతుంది యాక్చువల్లీ, ఆ లైన్స్ ఏవైతే వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీ. సో యాక్చువల్లీ చెప్పాలంటే బర్నీ గారు కూడా సమర్థంగా అరిచారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ గారిని నామినేట్ చేశారు. సేమ్ ఇమాన్యుయల్ విషయంలో సేమ్ ఇష్యూ, సేమ్ ఎందుకు అదే గొడవ. ఇమాన్యుయల్ గారి విషయంలో ఏదైతే ఇష్యూ జరిగిందో బేసిక్గా అది అదే ముగ్గురు ఆడవాళ్ళు అనేది ఎక్స్ప్లెనేషన్ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. దాని తర్వాత ఇంకొకటి ఏంటది, అదే కదా వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ, దాని గురించి మాట్లాడారు. తర్వాత శ్రీజ భరణి గారిని నామినేట్ చేస్తుంది. సేమ్ చాలా మాట్లాడుతుంది శ్రీజ. ఇక్కడ నాకు హట్ అయ్యా. శ్రీజ మాట్లాడినవి అన్నీ రైట్ అయ్యి ఉండొచ్చు, కొన్ని రైట్ అయ్యి ఉండొచ్చు, కొన్ని తప్పు అయ్యి ఉండొచ్చు. ఓకే. నేను మంచోడిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా, మ్యానిపులేట్ చేయడం, అబద్ధాలు చెప్పడం, ఫేక్నెస్,
ఇట్లా చాలా అంటే అప్పటికే చాలా ఓట్లు పడుతున్నాయి ఆయన మీద ఈ ఎగ్ టాస్క్ విషయంలో. ఈమె కూడా వేసేసరికి నాకు అక్కడ కొంచెం పాపం బర్నీ గారు అనిపిస్తుంది. ఎందుకంటే టు బీ ఫ్రాంక్, ఎగ్ ఆమె తిన్న తర్వాత ఈయన మాట్లాడకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, సంజన గారు షీఈస్ జస్ట్ 5 months పోస్ట్ పార్టంలో ఉన్నారు. అంటే 5 months బేబీని ఇంట్లో వదిలేసి వచ్చారు. ఇట్స్ రియలీ అ టఫ్ జాబ్. వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో అందరికీ చూసాం మనము. ఫుడ్ విషయంలో అందరూ ఆకలి ఆకలి అన్నట్టు ఫుడ్ మీద క్రేవింగ్స్తో ఉన్నారు. సరే ఆమె గుడ్డు తీసుకుంది. ఓకే, గుడ్డు తీసుకుంది, అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇక్కడ గుడ్డు దొంగతనమైన ఇష్యూ తప్ప మిగతా దొంగతనమైన వాటి గురించి ఎవడు పట్టించుకుంటలేడు. అలా థమ్స్అప్ దొంగతనం చేసిన హరీష్ గారు నోబడీ కేర్స్. అట్లా చాలా విషయాలు జరిగాయి, ఎవ్వరూ అంత పెద్ద సీన్ చేయట్లా. ఇప్పుడు కడుపుతో బిడ్డని కన్నా ఆమె బాలింత ఒళ్ళు అంటారు. సో అలాంటి ఆమె సరే తిన్నది కదా అని చెప్పేసి మానవతా దృక్పథంతో టాస్క్లు దాటి హ్యుమానిటేరియన్ బేసిస్లో ఆయన ఆమె మీద ఉన్న ఒక మంచి కార్నర్తో ఆయన చెప్పకుండా ఉన్నాడు. అది అంత రచ్చ అయింది. అందరికీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్, డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. ఎండ్ ఆఫ్ ది డే ఆయన చేసింది ఏంటి? ఆమె ఆకలితో తిన్నదాన్ని నలుగురికి చెప్పకుండా ఉండి ఆమెను దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఇంకా ఇక్కడ ఈ పాయింట్లో చూసుకుంటే సంజన గారు తప్పు. ఎందుకంటే ఆయన ఇరికిచ్చింది అందరి మధ్యలో తీసుకొచ్చేసి ఆయనకు తెలుసు అని చెప్పి. ఆయన తప్పేం లేదు. తప్పేందంటే టాస్క్ విరుద్ధంగా చెప్పకుండా ఉండడం అంత పెద్ద నేరం అయిపోయిందేమో తప్పించింది మంది నామినేషన్స్కి దారితీసింది. కానీ నిజం చెప్పాలంటే భరణి గారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టికులర్ గుడ్డు విషయంలో మాత్రం హీ డి నాట్ డూ రాంగ్. ఓకేనా? మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి గైస్, ఐ వాంటెడ్ టు నో. సరే, ఎండ్ ఆఫ్ ది డే మొత్తానికి అందరు గుడ్లో టాస్క్లు వేసి ఆయన నామినేట్ చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఫేక్నెస్, మ్యానిపులేటర్, లయర్ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర నిజంగా కొంచెం అంత గమనించకుండా మాట్లాడరు ఎవరు కూడా. శ్రీజ గారు షీ మైట్ హ్యావ్ సీన్, అండ్ నాకు కూడా ఇనీషియల్ డేస్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ కనిపించినాయి ఆయన దగ్గర. దట్ ఈస్ దేర్ అండ్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ రియల్ టైంలో ఒకవేళ అలా ఉన్నా కానీ ఈ పర్టికులర్ ఎగ్ ఇష్యూ గురించి మాత్రం నా వ్యూ అది. ఓకే, మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. బట్ శ్రీజ మేడ్ ఏ రైట్ పాయింట్ ఆన్ హరీష్ గారి విషయంలో. నెక్స్ట్ నామినేషన్ ఊరికే ఆయన అనడం కూడా నేను గమనించా, మీతో ఉండడం వేస్ట్, లేకపోతే మీ నా దగ్గరికి రావద్దు అని చెప్పి పర్సనలీ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడింది నేను కూడా గమనించా. ఇలా అంటున్నాడు ఏంటి, మేబీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఏమో అన్న పాయింట్లో నేను లైట్ తీసుకున్నాను. కానీ ఇది శ్రీజాకి ట్రిగర్ అయింది అని నేను ఇవాళ నామినేషన్స్లో అర్థం చేసుకున్నా. బట్ దట్ వాజ్ నాట్ రియలీ రైట్. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ ఒపీనియన్ అన్నట్టుగా సింగిల్ గేమ్ ఆడడానికి వచ్చింది. అట్ ది సేమ్ టైం సింగిల్గానే బయటికి వెళ్తుంది. సో టీమ్ టాస్క్ వచ్చినప్పుడు టీమ్గా ఆడాలి. సో ఆమె సపోర్ట్ చేయడానికి సంజన వచ్చింది, రైట్? సంజనాని సపోర్ట్ చేయడానికి శ్రీజ వచ్చింది. షీ డిడ్ హర్ బెస్ట్, షీ వాన్, అది అయిపోయింది. సో ఎవరు తీయలేదు, అది ఆమె తప్పు కానే కాదు, రైట్? సో ఇప్పుడు నేను ఓడిపోతా నా కాలు కింద తీయండి అని చెప్పి ఆమె చెప్పలేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే టీంలో ఒకరు మనోళ్ళు గెలిస్తే బాగుండాలి హరీష్ అనుకోవడంలో తప్పులేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఆమె గెలవాలి, గెలిపించాలి అనుకోవడంలో తప్పులేదు, రైట్? సో శ్రీజ హ్యాడ్ మేడ్ అ గుడ్ పాయింట్ అనిపించింది నాకు. అండ్ నేను ఆ రోజు శ్రీజ మీద అలిగినప్పుడు, లేకపోతే అందరి మీద అలిగినప్పుడు నేను అన్నా, నేను రివ్యూలో కూడా చెప్పా, గేమ్లా చూడాలి, అలా చూడట్లేదు అని చెప్పి చెప్పాను. మీకేమనిపిస్తుందో ఆ విషయంలో ఒకసారి కమెంట్ చేయండి. ఓకే, కెప్టెన్ డైరెక్ట్లీ సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తారు. మేబీ సుమన్ శెట్టి గారి విషయంలో ఆమె అన్న పాయింట్ రైట్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరందరూ మనం 8 మెంబర్సే, 9 మెంబర్స్ కాదు ఆమెను ఎక్స్క్లూడ్ చేసినట్టుగా తెలిసిందే. కాబట్టి ఫోకస్డ్గా ఆమె అలా ఈ సుమన్ శెట్టి గారు అలా అన్నారు అని నేను నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఆ టైంలో షీ వాస్ క్రయింగ్, ఆమెకు తెలుసు నేను హర్ట్ అయ్యానని చెప్పేసి ఆమె చెప్పిన రీజన్ అయితే క్లియర్గా ఉంది. బట్ దాన్ని ప్రాపర్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా డిఫెండ్ చేసుకొని ఉండొచ్చు మనోడు. కాకపోతే అలా క్లియర్గా డిఫెండ్ చేసుకోకుండా వంకర టింకర్గా మాట్లాడడం అనిపించింది. బట్ అగైన్ ఫన్ జనరేట్ అయితే అయింది ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే పాయింట్ అయితే ప్రూవ్ చేసుకోలేకపోయింది సుమన్ శెట్టి గారు. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కంప్లీట్ చేయండి. నాకు అనిపించినట్టుగా చెప్పేస్తున్నా. ఎవరిని ఇష్టపడేటోళ్ళు ఉన్నారో తెలియదు, ఎవరికి కోపపడేటోళ్ళు ఉన్నారో తెలియదు. అండ్ జస్ట్ పుట్టింగ్ మై న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఇక్కడ ఎవరు ఫేవరెట్స్ అనేది వాళ్ళు లేరు. జరిగిన డిస్కషన్లో ఎవరి పాయింట్ కరెక్ట్ అనేది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను అంతే. ఎస్, తర్వాత
భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, పవన్, సుమన్ వీళ్ళు అయితే నామినేషన్స్లో ఉన్నారు. మీరు ఎవరన్నా ఫేవరెట్స్ ఉంటే ఖచ్చితంగా ఓటేసేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ గైస్. చాలా ఫాస్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేసా. బట్ ఎస్, మీకు అనిపిస్తుంది కదా, మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికి ఓటేస్తారు ఏంటి అది అని చెప్పేసి. రివ్యూ ఎలా ఉందో ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఖచ్చితంగా ప్లీజ్ డూ సపోర్ట్. నిన్న వ్యూస్ బాగానే వచ్చినాయి, సడన్గా ఏందో తెలియదు 500 చిల్లర వ్యూస్ వచ్చేసినాయి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ డే.